ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. మీలో చాలామంది వీడియోని చూస్తున్నారు గానీ, లైక్ చేయట్లేదు. సో, మీరు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతది. అందుకని మీరు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. సో, ఫస్ట్‌గా మాట్లాడదాం. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. సో, మీలో చాలామంది బ్రాక్ లెస్నర్ రిటర్న్ ఎప్పుడని అడుగుతున్నారు. సో, చూడండి బ్రాక్ లెస్నర్ పైన అలిగేషన్స్ అయితే ఉన్నాయి. సో, అది ఇంకా క్లియర్ అయితే కాలేదు. అంటే బ్రాక్ లెస్నర్ నిజంగానే ఆ పని చేసినారా? లేదా? అనేది మనకింకా క్లారిటీ అయితే రాలేదు. అండ్ ఆ కేసు గురించి ఎటువంటి డీటెయిల్స్ కూడా రావట్లేదు. సో, మన బ్రాక్ లెస్నర్ కంపల్సరీ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేస్తారు. సో, అది ఎలా అంటే మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. ప్రెజెంట్ మన బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూఈ యాక్టివ్ సూపర్ స్టార్స్ లిస్టులో ఉన్నారు. అండ్ అంతేకాకుండా మన డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్రీ ఏజెంట్‌గా కూడా బ్రాక్ లెస్నర్ ఉన్నారన్నమాట. సో, ఆల్రెడీ బ్రాక్ లెస్నర్ ఒక ఫ్రీ ఏజెంటే. బట్ అయినా సరే స్టిల్ ఇప్పటికి కూడా బ్రాక్ లెస్నర్ ఒక ఫ్రీ ఏజెంట్‌గానే ఉన్నారు. అండ్ కరెంట్ యాక్టివ్ సూపర్ స్టార్స్ లిస్ట్‌లో కూడా బ్రాక్ లెస్నర్ నేమ్ కూడా ఉంది. సో, అలాంటప్పుడు బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేస్తారు. సో, అది కొంచెం టైం పడతది. ఆ అలిగేషన్స్ అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత బ్రాక్ లెస్నర్ కంపల్సరీ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేస్తారన్నమాట. సో, ఇప్పుడు బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేయొచ్చు. సో, చేస్తే ఏమవుతది? ఎంత కాదనుకున్నా మన డబ్ల్యూడబ్ల్యూఈకి హేటర్స్ కూడా ఉన్నారు. సో, ఆ హేటర్స్ ఏం చేస్తారు? బ్రాక్ లెస్నర్ గురించి తప్పుగా రాయడం స్టార్ట్ చేస్తారు. సో, అలాంటప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ పైన కొంచెం నెగెటివ్ ఇంపాక్ట్ అయితే వస్తది. సో, అందుకని మన డబ్ల్యూడబ్ల్యూఈ బ్రాక్ లెస్నర్‌ని డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ చేపించట్లేదు. సో, ఇది రీజన్. సో, ఇప్పుడు బ్రాక్ లెస్నర్ రావచ్చు. వస్తే మాత్రం కొంచెం ప్రాబ్లమ్ అయితే అవుతది. సో, డబ్ల్యూడబ్ల్యూఈ పైన కొంచెం నెగెటివ్ ఇంపాక్ట్ అనేది వస్తది. సో, ప్రెజెంట్ బ్రాక్ లెస్నర్ పైన ఆ కేసు ఉన్నదని చాలామంది ఫ్యాన్స్ అయితే మర్చిపోయినారు. అది ఇంకా 100% కాలేదు. ఇప్పుడు ఫ్యాన్స్ అయితే బ్రాక్ లెస్నర్ రిటర్న్ కోసం వెయిట్ చేస్తున్నారు. చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో, అందరూ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్ అందరూ బ్రాక్ లెస్నర్ రిటర్న్ కోసం వెయిట్ చేస్తే సో, కంపల్సరీ బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేస్తారు. సో, బ్రాక్ లెస్నర్ ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేసిన తర్వాత కూడా సో, ఆ అలిగేషన్స్ గురించి మాట్లాడితే సో, అది ఎక్కడో డబ్ల్యూడబ్ల్యూఈకి ప్రాబ్లమ్ అవుతది. అందుకనే మన బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూఈలో ఇప్పటివరకు రిటర్న్ చేయట్లేదు. సో, కంపల్సరీగా బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేస్తారు. అది మాత్రం కన్ఫర్మ్. సో, రారని చెప్పట్లేదు. కంపల్సరీ వస్తారు. బట్ అది ఎప్పుడనేది క్లారిటీ లేదన్నమాట. సో, ఆ కేసు సాల్వ్ అయితే వెంటనే మన బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేస్తారు. అండ్ అంతేకాదు మన బ్రాక్ లెస్నర్ రిటర్న్ గురించి అండర్‌టేకర్ కూడా మాట్లాడినారు. సో, అండర్‌టేకర్ ఏమంటున్నారంటే బ్రాక్ లెస్నర్ రెసల్‌మేనియా 41 కన్నా ముందే డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేస్తారంట. సో, డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేసి కోడీ రోడ్స్‌తో ఫైట్ చేస్తారంట. కోడీ రోడ్స్‌తో ఫైట్ చేసి అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ యూనివర్సల్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతారని మన అండర్‌టేకర్ అయితే అంటున్నారు. మరి ఇప్పుడు అండర్‌టేకర్ చెప్పిన దాన్ని మనం నమ్మచ్చా అంటే యెస్ నమ్మచ్చు. ఇంతకుముందు మన అండర్‌టేకర్ ఒక విషయాన్ని రివీల్ చేసినారు. సో, మన రెసల్‌మేనియా 41 లాస్ వేగస్‌లో జరుగుతుందని అండర్‌టేకర్ ఒక టైప్‌లో హింట్ అయితే ఇచ్చేసినారు. సో, మేబీ బ్రాక్ లెస్నర్ కూడా రెసల్‌మేనియా 41 కన్నా ముందే రావచ్చు. డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేయొచ్చు. సో, ప్లాన్స్ అయితే ఉన్నాయి కావచ్చు. అందుకనే మేబీ అండర్‌టేకర్ ఇలా అని ఉండవచ్చు. సో, మనమైతే వెయిట్ చేద్దాం బ్రాక్ లెస్నర్ రిటర్న్ కోసం. సో, మన అండర్‌టేకర్ అయితే ఒక టార్గెట్ అయితే పెట్టేసినారు రెసల్‌మేనియా 41 అని. రెసల్‌మేనియా 41 కన్నా ముందే మన బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేస్తారని అండర్‌టేకర్ క్లియర్‌గా చెప్పినారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సీఎం పంక్ గురించి. సో, మన సీఎం పంక్ రాలోకి అయితే డ్రాఫ్ట్ అవ్వడం జరిగింది. అండ్ నిన్న డ్రాఫ్ట్ గ్రాఫిక్స్‌లో మన సీఎం పంక్‌ని ఒక గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అని మన డబ్ల్యూడబ్ల్యూఈ మెన్షన్ చేసింది. కానీ నిజానికి మన సీఎం పంక్ ఒక గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ కాదు. సీఎం పంక్ డబ్ల్యూడబ్ల్యూఈలో అన్ని టైటిల్స్‌ని విన్ అవ్వలేదు. సో, అలాంటప్పుడు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ ఎలా అవుతారు? సో, మేబీ ఇది డబ్ల్యూడబ్ల్యూఈ మిస్టేక్ చేసిందా? లేదంటే కావాలనే మన సీఎం పంక్‌ని గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అని మెన్షన్ చేసిందా? అనేది క్లారిటీ లేదు. సో, నాకు తెలిసి మిస్టేక్ ఏం చేసుండదు. ఎందుకంటే ఇది ఒక ఇంటెన్షనల్ కావచ్చు. ఇన్ ఫ్యూచర్‌లో మేబీ సీఎం పంక్ గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అవుతారని మేబీ ఒక హింట్ అయితే ఇచ్చి ఉండొచ్చు. అందుకనే మన డబ్ల్యూడబ్ల్యూఈ సీఎం పంక్‌ని గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అని మెన్షన్ చేసింది కావచ్చు. సో, మరి మీకేం అనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్రాన్ స్ట్రోమన్ గురించి. సో, మన బ్రాన్ స్ట్రోమన్ నిన్న రాలోనైతే రిటర్న్ చేయడం జరిగింది. సో, ఆ రిటర్న్ వీడియోకి మన డబ్ల్యూడబ్ల్యూఈ ఆల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో 12 అవర్స్‌లో 1 crore వ్యూస్ అయితే వచ్చేసినాయి. సో, చాలా హై వ్యూస్ అయితే వచ్చినాయి మన బ్రాన్ స్ట్రోమన్ రిటర్న్ వీడియోకి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రా వ్యూవర్షిప్ గురించి. సో, ఈ వారం జరిగిన రాకి టోటల్ 1.68 మిలియన్ వ్యూవర్షిప్ అయితే వచ్చింది. సో, లాస్ట్ వీక్ రాకి టోటల్ 1.59 మిలియన్ వ్యూవర్షిప్ అయితే వచ్చింది. లాస్ట్ వీక్‌తో కంపేర్ చేస్తే ఈ వారం జరిగిన రాకి కొంచెం ఎక్కువ వ్యూవర్షిప్ అయితే వచ్చింది. సో, మరి ఈ వారం జరిగిన రా మీకు నచ్చిందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి.
అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్యాక్లాష్ బెట్టింగ్ ఓడ్స్ గురించి. ఆల్రెడీ బ్యాక్లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్ యొక్క బెట్టింగ్ ఓడ్స్ అయితే వచ్చేసినాయి. సో బెట్టింగ్ ఓడ్స్ ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నాయి ఇప్పుడు మాట్లాడదాం. సో ఫస్ట్గా ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ వర్సెస్ ఏజే స్టైల్స్ మధ్య WWE ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ మన కోడీ రోడ్స్కే సపోర్ట్ చేస్తున్నాయి. సో కోడీ రోడ్స్ ఈ మ్యాచ్లో విన్ అవుతారంట బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం. అండ్ నెక్స్ట్ మనకి డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ జే ఊసో మధ్య WWE వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ మ్యాచ్. సో ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ డేమియన్ ప్రీస్ట్కే సపోర్ట్ చేస్తున్నాయి. సో బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్లో విన్ అయ్యేది డేమియన్ ప్రీస్ట్ అంట. అండ్ నెక్స్ట్ మనకి బియాంకా బేలర్ అండ్ జేడ్ కార్గిల్ వర్సెస్ కబుకి వారియర్స్ మధ్య WWE ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్. సో ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ జేడ్ కార్గిల్ అండ్ బియాంకా బేలర్కి సపోర్ట్ చేస్తున్నాయి. సో బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్లో విన్ అయ్యేది జేడ్ కార్గిల్ అండ్ బియాంకా బేలర్ అంట. అండ్ నెక్స్ట్ మనకి నవోమి వర్సెస్ అండ్ బెయిలీ వర్సెస్ అండ్ టిఫనీ స్ట్రాటన్ మధ్య ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ WWE ఉమెన్స్ ఛాంపియన్షిప్ కోసం. ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ బెయిలీకే సపోర్ట్ చేస్తున్నాయి. సో సెకండ్ ప్లేస్లో మన టిఫనీ స్ట్రాటన్ అయితే ఉంది. సో ఫస్ట్ ప్లేస్లో బెయిలీ ఉంది. సో బెయిలీయే ఈ మ్యాచ్లో విన్ అవుతుంది, తన టైటిల్ని రిటర్న్ చేసుకుంటుంది బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం. అండ్ నెక్స్ట్ సోలో సికోవా అండ్ మన తామా టోంగా వర్సెస్ కెవిన్ ఓవెన్స్ అండ్ రేండీ ఆర్టన్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్. ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ కెవిన్ ఓవెన్స్కి అండ్ రేండీ ఆర్టన్కి సపోర్ట్ చేయట్లేదు. సోలో సికోవా అండ్ మన తామా టోంగాకే బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి. సో బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం విన్ అయ్యేది సోలో సికోవా అండ్ తామా టోంగా. సో ఈ మ్యాచ్లో మన జాకబ్ ఫట్ వచ్చి సోలో సికోవాకి హెల్ప్ చేస్తారని రూమర్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి. అండ్ ఇంతకుముందే మనకి రూమర్స్ అయితే వచ్చినాయి నెక్స్ట్ వీక్లో మన జాకబ్ ఫట్ WWEలో డెబ్యూట్ చేస్తారని. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీక్లో జాకబ్ ఫట్ డెబ్యూట్ చేయరని అప్డేట్స్ వచ్చిండే. అండ్ ప్రజెంట్ చూసుకుంటే జాకబ్ ఫట్ బ్యాక్లాష్లో డెబ్యూట్ చేస్తారన్న అప్డేట్ అయితే వస్తుంది. అండ్ మన సోలో సికోవాకి హెల్ప్ చేస్తారంట. సో మరి చూద్దాం జాకబ్ ఫట్ వస్తారా రారా అనేది బ్యాక్లాష్ జరిగితే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇవి బ్యాక్లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్ యొక్క బెట్టింగ్ ఓడ్స్. సో మరి మీ ప్రకారం ఏ సూపర్ స్టార్స్ విన్ అవుతారో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం షీమస్ గురించి. సో మన షీమస్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు అండ్ ట్రోల్ కూడా అవుతున్నారు. సో మన షీమస్ ఏమంటున్నారంటే ఇప్పుడు కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ ఉంది కదా. సో ఈ టోర్నమెంట్లో మన షీమస్ విన్ అవుతానంట. సో షీమస్ని ఏమని పిలవాలో మన షీమస్ అయితే చెప్పినారు. సో షీమస్ని ఏమని పిలవాలంటే బర్గర్ కింగ్ అని పిలవాలంట. సో మన షీమస్ కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ని విన్ అవుతే బర్గర్ కింగ్ అని పిలవమని షీమస్ అయితే చెప్తున్నారు. సో మనకి ఈ కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ May 6th రోజున స్టార్ట్ అవ్వబోతుంది. సో రాలో అనుకుంటా. సో రాలో ఈ కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జేడీ మెక్డానక్ గురించి. సో మన జేడీ మెక్డానక్ పైన లోగన్ పాల్ అయితే అటాక్ చేయడం జరిగింది. సో అది అనుకోకుండానే జరిగింది. సో నిన్న రాలో. సో దాని ఇంపాక్ట్ ఎలా ఉందో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి మన జేడీ మెక్డానక్ ఫోటోని. సో ఆ రింగ్స్ అచ్చు అలానే వచ్చింది. నెక్స్ట్ మాట్లాడదాం మన WWE డ్రాఫ్ట్ అయిపోయింది. సో డ్రాఫ్ట్ అయిపోయిన తర్వాత మన రోస్టర్స్లో ఎవరెవరు సూపర్ స్టార్స్ ఉన్నారో, సో డ్రాఫ్ట్ ఎవరెవరు అయినారో మీరు ఒకసారి క్లియర్గా చూడండి. సో మనకి రాలో అండ్ స్మాక్డౌన్లో జరిగింది. అండ్ సోషల్ మీడియాలో కూడా డైరెక్ట్గా అనౌన్స్ చేసినారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి రా అండ్ స్మాక్డౌన్ సూపర్ స్టార్స్ అందరినీ. సో వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.